హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే నేను ఇన్‌స్టంట్ దోస అయితే చేసేస్తున్నాను. ఫుల్ వీడియో కావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి అని మీకేమన్నా కావాలంటే కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. ఫుల్ వీడియో నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీసి అయితే పెడతా. ఇక్కడైతే నేను వీడియో తీసుకోలేదు, ఫుల్ వీడియో జస్ట్ నాకు గుర్తుకొచ్చింది. అందరికీ దోశ వేసిచ్చాక నేను తినేటప్పుడు వేసుకునేటప్పుడు దోశ గుర్తుకొచ్చింది, ఒక క్లిప్ అయితే తీసుకుందాము అని. అందుకోసమే ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను, ఒక హ్యాండ్తో దోశ అయితే చేసేసుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ టైం అయితే వీడియో కంపల్సరీగా పెట్టేస్తాను. మీరు కింద కామెంట్ అయితే పెట్టేస్తే కావాలి ఫుల్ వీడియో అంటేనే పెడతా, లేకుంటే లేదు. ఇక్కడైతే నేను దోశ వేసేసుకున్నానండి. మార్నింగ్ లేట్గా లేసాను, కొద్దిగా లేట్ అయ్యింది లేవ్వడము. అందుకనే లేట్ అయినప్పుడు ఇలాంటి ప్రిపరేషన్ చేసేసుకుంటాను. చాలా తొందరగా అయిపోతుంది. వన్ సైడ్ ఇది పెట్టేసుకుని ఒక సైడ్ చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి ఈరోజైతే ఇదే ప్రిపేర్ చేసేసుకున్నాను. మార్నింగ్ ఇన్స్టెంట్ దోశ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే వేగడానికి టైం ఏం పట్టదు పెద్దగా, ఫాస్ట్గానే అయిపోతుంది. వితిన్ ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు. 5 మినిట్స్ దాన్ని నానడానికి వదిలేసిన 5 మినిట్స్లో ప్రిపేర్ అయితే చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇంట్లో అత్త మామలు లేక అమ్మ నాన్న వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి పళ్ళు లేకుండా నమలడానికి అట్లా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇలాంటి దోశ చేసి పెడితే మాత్రము అబ్బా ఎంత హ్యాపీగా తింటారో. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో అయిపోతుంది. అండ్ ఈజీగా దోశ వేసేకి రాలేని వాళ్ళు కూడా ఈజీగా ఈ దోశ ప్రిపేర్ చేయొచ్చు, అంత బాగుంటుంది. బట్ తినడానికి ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా వాన వచ్చింది అంటే, వాన పడుతుంది, చల్ల క్లైమేట్ ఉంది అన్నప్పుడు నైట్ టైంలో కూడా ఇవి చేసుకుని తిన్నామంటే ఒక్క దోశ తినే చోట 5-6 లాగేసేస్తారండి. 5-6 దోశలు తినేస్తారు. అంత టేస్ట్గా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈసారి ఫుల్ వీడియో పెట్టే ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేసేస్తే కంపల్సరీగా పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఇది ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారండి. ఇంకోసారి మళ్ళీ అడిగి ప్రిపేర్ చేయించుకొని తింటారు. ఎంత బాగా వచ్చాయి దోశలు చూడండి. ఇవి నేను ఇక్కడ అంటే స్ప్రెడ్ చేసే పిండి స్ప్రెడ్ చేయకుండా కూడా అలాగే థిక్నెస్తో వేసుకున్నా కూడా దోశ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే మార్నింగే ఎమ్మిగా దోశ చేసుకుని అయితే తినేసాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇదే అండి. మీరు కూడా నచ్చితే కామెంట్ పెట్టేసేయండి కింద. ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేసేస్తా. బాయ్ అండి.